అంటే ఇప్పుడు వీళ్ళు నలుపు రంగు వేసుకోవద్దు. ఆ వేసుకోవద్దు. రంగుకి దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. నలుపు రంగు కార్లు వాడొద్దు, ఓహ్! అసలు బట్టలు వాటి బట్టలు జోలికే వాడొద్దు, వెళ్ళకూడదు. చెప్పులు వాడొద్దు, బెల్ట్ వాడొద్దు, పర్స్ ఓహ్! వాడొద్దు, హుహు. లెదర్కు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏలినాటి శని అన్నారు. అసలు ఏలినాటి శని ఎందుకొస్తది? ఏలినాటి శని 12వ ఇంట్లో వచ్చినప్పుడు రాశి పరంగా తీసుకుంటే ఏలినాటి శని వస్తుంది. ఉదాహరణ మేషరాశి. మేషరాశికి ఈ నెల 30 నుండి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అంటే మీనరాశిలోకి శని ప్రవేశించినప్పుడు పక్క ఇంట్లో ఉన్నటువంటి మేషరాశికి ఎఫెక్ట్ అవుతుంది. ఓహ్! అంటే శని ఎంత టార్చర్ పెడతాడు, ఎంత ప్రభావితం చేస్తాడు అంటే మన పక్కింట్లోకి వచ్చినప్పుడే మనకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆహా! అంటే మనం మేషరాశి అనుకుంటే మన పక్కిల్లు మనకంటే ముందున్న ఇల్లు మీనరాశి. మీనరాశిలోకి ప్రవేశం ద్వారా మనకి ఎఫెక్ట్ చేస్తాడు శని. ఓహో! అంత పవర్ఫుల్ శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క ఇంట్లో. ఆ! అంటే ఇప్పుడు మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అది రెండవసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. ప్రతి 30 సంవత్సరాలకోసారి ఏలినాటి శని వస్తుంది మనిషికి. ఆహా! మూడవసారి ఏలినాటి శని వచ్చినప్పుడు చనిపోతాడు మనిషి. అయ్యో! సో రెండవసారి ఏలినాటి శని వస్తుంది. అంటే ఎవరైతే 25 సంవత్సరాలు మించి ఉన్నారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని వస్తుంది. సో వాళ్ళకు రెండవసారి ఏలినాటి శని వెరీ డేంజరస్ అని చెప్తాం మనం. శాస్త్రం కూడా అదే చెప్తుంది, జ్యోతిష శాస్త్రం. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమైనా రెమెడీస్ అంటే ఏలినాటి సేమ్ శని తిరుమల రాకుండా? శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఓకే.